ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? ప్రేయర్ చేసుకుంటున్నారా? వాక్యం చదువుతున్నారా? ఈరోజు దేవుడు కనుక మనల్ని ఆయన మీద ఎంతవరకు విశ్వాసం ఉంచుతున్నాము అని మనల్ని పరీక్షిస్తే, మనం ఎంతవరకు నెగ్గుతామండి? నిజంగా ఆయన మీద మనం విశ్వాసం ఉంచుతున్నామా? పూర్తి విశ్వాసం ఆయన మీద ఉంచుతున్నామా? చాలామంది ప్రార్థన చేస్తారు. వాళ్ళు పడుతున్న బాధలను బట్టి ఏ విషయంలో అయితే వాళ్ళు కలవరము చెందుతున్నారో చాలా భారము కలిగి ప్రార్థన చేస్తారు. ప్రభువా నాకు సహాయము చెయ్యి, నాకు సహాయము చెయ్యి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా ఏంటయ్యా నా జీవితం ఏంటయ్యా? ఏంటయ్యా నా సమస్య? అని చెప్పి అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అప్పటి వరకేమో ప్రభువా నాకు సహాయం చెయ్యి. నువ్వు ఏదైనా చేయగల సమర్థుడివి కదా! నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు కదా! అని చెప్పి మనము వాక్యాలెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా అయ్యా! నా సమస్యకి పరిష్కారం ఏంటి? దీని నుంచి నేను బయట పడతానా లేదా అని మరలా మనమే మాట్లాడుతూ ఉంటాము. ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు మనం మనకి నిజంగా దేవుని పట్ల విశ్వాసం ఉంటుందా అండి? ప్రార్థనైతే చేస్తున్నాము. ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా ఏం మాట్లాడుతున్నాము? నా సమస్య ఏంటయ్యా? నా పరిస్థితి ఏంటయ్యా? నా జీవితం ఏంటయ్యా? దీని నుంచి నేను బయటపడతానా? ఈ విషయంలో నాకు సహాయం దొరుకుతుందా? అని మరలా మనకి మనమే అనుమానపడుతూ ఉంటాము. ఆలోచిస్తూ ఉంటాము. అయితే బైబిల్‌లో ఎంతోమంది భక్తులు విశ్వాసముంచి దేవుని కార్యాలు పొందుకున్న వాళ్ళున్నారు. వాళ్ళల్లో నయమాను గురించి అందరికీ తెలుసు కదండీ! నయమాను ఒక కుష్టు రోగమున్న వ్యక్తి. అయితే నయమానికి ఒక చిన్నదాని వల్ల ఆహ్, ఎలీషా అనే ప్రవక్త గురించి తెలిసినప్పుడు నయమాను ఎలీషా దగ్గరికెళ్ళటం జరుగుతుంది. అయితే ఎలీషా ఏమని చెప్తాడు? యొర్దాను నదిలో 7 సార్లు మునిగి నువ్వు శుద్ధుడివి కమ్మని చెప్తాడు. అప్పుడు ఆ క్షణము నయమానికి చాలా కోపమొస్తుంది. నన్ను ముట్టి నాకు స్వస్థత ఇవ్వలేడా? ఒక ప్రవక్త అయ్యుండి నేను ఎందుకు నాకిలా చెప్పాడు అని చెప్పి నయమానికి కోపమొస్తుంది. కానీ తన దగ్గరున్న ఒక దాసుడు అక్కడ ప్రవక్త చెప్పాడు అంటే, మీరు ఒక్కసారి స్నానము చేయొచ్చు కదా! మీరు శుద్ధుడు అవుతారేమో అని ఆ దాసుడు చెప్పినప్పుడు, నయమాను అక్కడ ఆలోచించుకుంటాడు. నిజంగా ఒక ప్రవక్త చెప్పాడు అంటే, అది దాని వెనుక ఒక కారణం ఉంటుంది అని చెప్పి, ఆ ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటను అక్కడ నయమాను నమ్మాడు. నమ్మటమే కాదు, అక్కడ నయమాను ఎలీషా ప్రవక్త చెప్పినట్టుగా అక్కడ యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగి స్నానము చేస్తే, అక్కడ తనకున్న కుష్ఠిరోగమంతా తగ్గిపోయి నార్మల్‌గా అయిపోతాడండి. అయితే అక్కడ ఒక నదిలో స్నానం చేస్తే కుష్ఠిరోగము తగ్గటమేంటి? అసలు ఆయన ఎలా చెప్పాడు? అని చెప్పి అక్కడ నయమాను సం సంకోచించలేదండి. సందేహించలేదు. చెప్పింది చెప్పినట్టుగా చేశాడు అక్కడ విశ్వాసం ఉంచి. నయమనే కాదు, బైబిల్‌లో చాలామంది యేసయ్య దేవుడు ఒక్క మాట చెప్పినప్పుడు దాన్ని అదే విధంగా ఫాలో అయ్యారు. ఇప్పుడు యెరికో గోడ చుట్టూ 7 రోజులు తిరగమని చెప్పినప్పుడు దేవుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా వాళ్ళు చేశారు. అక్కడ వాళ్ళు 7 రోజులు యెరికో గోడ చుట్టూ తిరిగి కేకలు వేస్తే, యెరికో గోడలు కూలటం ఏంటి అని చెప్పి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు సందేహించలేదు. కానాను విందులో అక్కడ ద్రాక్షారసము కావాలి అని చెప్పి యేసయ్యనడిగినప్పుడు, ఆ బానలను నీళ్ళతో నింపమంటాడు. నీళ్ళతో నింపమంటున్నాడేంటి? మాకు కావాల్సింది ద్రాక్షారసం ఏంటి? అని అక్కడ వాళ్ళు సందేహించలేదు. యేసయ్య చెప్పినట్టు ఆలోచించకుండా ఆ బానలను నీళ్ళతో నింపారు. అది వాళ్ళు ఆ విధంగా విశ్వసించారు కదా! మనము దేవుని పట్ల ఎంతవరకు విశ్వాసం ఉంచుతున్నామండి? మన పట్ల కార్యము చేస్తేనే మనం దేవుణ్ణి నమ్ముతున్నామా? దేవుణ్ణి విశ్వసిస్తున్నామా? యేసయ్య ఆయన నువ్వు నాకు సహాయం చెయ్యని ప్రార్థన చేస్తాము. ఆయన చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని మనకి తెలుసు. కానీ ఆ విశ్వాసము, నమ్మకము నోటి మాటలతో వరకు ఆగిపోతుందా? మనము నిజంగా
హృదయం పూర్వకంగా మనం నమ్ముతున్నామా? ఈ సమస్య నుంచి నన్ను వేయగలడు అని చెప్పి మనము దేవుణ్ణి ఆ సమస్య నుంచి మనకి పరిష్కారం దొరక్కముందే దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా అండి? పౌలు, శీలలైతే చెరసాలలో స్తుతి కీర్తనలు పాడారు. ఏ విధంగా పాడారు? వాళ్ళకి విశ్వాసము. ఇది చెరసాల అయినా సరే దీన్నించి మమ్మలను విడిపించగల సమర్థుడు మాతో ఉన్నాడు అని అక్కడ పౌలు, శీలలు నమ్మారు. కాబట్టి ఆ చెరసాలలో ఉండి కూడా వాళ్ళు కీర్తనలు పాడగలిగారు. మనము దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? మనకున్న సమస్యలను బట్టి మనము దేవుణ్ణి సనుగుతున్నామా? లేదు స్తుతించగలుగుతున్నామా? ఏదైనా చేయగలడు నా దేవుడని మనం అనుకుంటూ పాటలు పాడుతూ ఉంటాము. కానీ నమ్ముతున్నామా? దేవుడు ఏదైనా చేయగలడు అని నిజంగా మనం నమ్ముతున్నామా? దేవుడైతే ఏమని చెప్తున్నాడు? ఆవగింజంత విశ్వాసము అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆవగింజంత విశ్వాసము అంటే ఆవగింజని ఎప్పుడైనా మీరు గమనించారా? అది దాన్ని రూపు రౌండ్‌గా ఎంత పరిపూర్ణముగా ఉంటుంది. అక్కడ దేవుడు ఆవగింజంత విశ్వాసము అంటే కొంచెము కాదు. ఆవగింజ దాని రూపు ఎంత పరిపూర్ణంగా ఉంటుందో, మన విశ్వాసము కూడా పరిపూర్ణముగా ఉండాలి అని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడండి. ఆ విధంగా మనము దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసము మనం కలిగి ఉంటున్నామా? మన విశ్వాసము మనం పలకగలుగుతున్నామా? ఈ సమస్య నుంచి దేవుడు నాకు విడుదలిచ్చాడు. నాకు ఉద్యోగం ఇచ్చాడు. అప్పుల బాధల నుంచి నన్ను విడిపించాడు. నేను ఇన్ని రోజులు గొడ్రాలిగా ఉన్నాను. నన్ను ఒక తల్లిని చేస్తున్నాడు. నాకు పిల్లల్నిస్తున్నాడు. నాకున్న బాధలన్నీ తీసివేస్తున్నాడు అని చెప్పి మనము నోటితో పలకగలుగుతున్నామా? విశ్వాసముతో చెప్పగలుగుతున్నామా అండి? మన విశ్వాసము క్రియల ద్వారా చూపించగలుగుతున్నామా? మనకి మనం ఒకసారి గమనించుకుందామండి. ప్రభువా నాకు సహాయం చేయు అని అడగటము కాదు. నాకు సహాయము చేయగల సమర్థుడు అని చెప్పి మనం నమ్ముదామండి. ఆయన సహాయాన్ని మనము సందేహించొద్దు, సంకోచించొద్దు. ఒకవేళ ఈ సమస్య నుంచి నేను బయట పడతానో, పడనో అని ఏ విషయంలో అయినా సందేహపడుతున్నారేమో. ఈరోజు సందేహమును విడిచిపెట్టి, ఈరోజు మీరు ఏ సిట్యుయేషన్స్‌లో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, ఆ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. విడిపించాడు అని చెప్పి మీ నోటితో పలకండి. దేవుణ్ణి స్తుతించండి. ఏ సమస్యతో ఉన్నారు? నాకు ఉద్యోగం ఇచ్చాడు. నా అప్పుల బాధలన్నిటి నుంచి నన్ను విడిపించాడు. ఏంటయ్యా నా జీవితము? ఏంటయ్యా నా పరిస్థితి అనే మాట రానివ్వద్దు. అన్నిటి నుంచి నాకు విడుదల ఇచ్చాడు, ఇచ్చాడు అని చెప్పి మనం దేవుణ్ణి విశ్వసించుదామండి. విశ్వాసముంచి మనం దేవుని దగ్గర నుంచి గొప్ప గొప్ప కార్యములు పొందుకుందాము. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.